అటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో పోలింగ్ కొనసాగుతోంది. విశాఖ జిల్లా చోడవరం మండల పరిధిలోని లక్కవరంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటర్లు భారీ సంఖ్యలో క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో పోలింగ్ కొనసాగుతోంది. విశాఖ జిల్లా చోడవరం మండల పరిధిలోని లక్కవరంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటర్లు భారీ సంఖ్యలో క్యూ లైన్లలో వేచి ఉన్నారు. లక్కవరం గ్రామంలో 1234 మంది ఓటర్లకు గాను ఇప్పటివరకు 700 మంది మాత్రమే ఓటు వేశారు. కాగా క్యూ లైన్లో వేచి ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు సమయం దాటిపోతుండడంతో పోలింగ్ కేంద్రాల్లో తోపులాట చోటు చేసుకుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు. శివ, ఓవరాల్గా చూసుకుంటే విశాఖపట్నంకి సంబంధించినంత వరకు అంటే ఏదైతే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఉందో దీనికి సంబంధించినంత వరకు చోడవరం, మాడుగుల, అదే అనకాపల్లి ఇప్పుడు కూడా పోలింగ్ అయితే కొనసాగుతుంది. దాంతోపాటు భీమిలి నియోజకవర్గం సంబంధించి కూడా 2 చోట్ల అయితే పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఓవరాల్ గా మధ్యాహ్నం వచ్చిన తర్వాత 4 గంటల నుంచి వర్షం స్టార్ట్ అవడం వల్ల కాస్త లేట్ అయింది అంటూ కూడా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. కానీ దానికి సంబంధించి వర్షం ఒక కారణం అయితే దాంతోపాటు ఈవీఎంలో ఒక ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా మొరాయించడం కూడా ఇంకో కారణంగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తం పూర్తి స్థాయిలో చూసుకునేటప్పటికి ఇక్కడ భీమిలి నుంచి ఇప్పటికే పోలింగ్ అయితే కొనసాగుతుంది. భీమిలిలో కూడా అచ్యుతాపురం మండలంతో పాటు కొన్ని ఏవైతే పోలింగ్ బూతులు ఉన్నాయి వాటిల్లో కూడా 2 నుంచి 3 బూతుల్లో ఇప్పటికీ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చోడవరంలో కూడా మీరు ఏదైతే చెప్పారో మొత్తం 1250 ఓట్లు ఉండేటప్పటికి 600 మాత్రమే పోలయ్యి, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గొడవ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మా ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాకైతే అవకాశం కల్పించాలి, లేకపోతే మేమైతే ఇక్కడ ఆందోళన చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతోనే ఎన్నికల అధికారికి సంబంధించి వాళ్ళంతా కూడా అవకాశం కల్పిస్తాం, ఎంత లేట్ అయినా సరే అవకాశం వస్తుంది అంటూ కూడా చెప్పారు. అయితే దానికి సంబంధించినంత వరకు కూడా అక్కడ జనరేటర్ కూడా పనిచేస్తుంది, కానీ ఈ ఎలక్ట్రికల్ పవర్ అయితే పనిచేయడం పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వర్షం కారణంగా ఏదైతే మెయిన్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రాబ్లం కావడం వల్ల కేవలం జనరేటర్ మీద అయితే రన్ చేస్తున్నారు. మిగతా చోట్ల ఇక్కడ అనకాపల్లి కావచ్చు, చోడవరం కావచ్చు, అదేవిధంగా పాయకరావుపేట కావచ్చు, మొత్తం రూరల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్నిటిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇంకా పోలింగ్ అయితే ప్రక్రియ పూర్తయిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే వాటన్నిటిలోని లేట్ గా ప్రారంభమైనప్పటికీ ఒకటి, అది కాకుండా ఈవీఎంలో మొరాయించినప్పటికీ ఇంకోటి, మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల ప్రక్రియ అయితే పూర్తి కాలేదని చెప్పుకోవచ్చు. ఓటర్లందరూ కూడా వచ్చే లైన్ లోనైతే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది, పూర్తి స్థాయిలో అందరూ కూడా ఓటు హక్కు అయితే కల్పిస్తాం, మీరందరూ కూడా ఓటును వినియోగించుకోవడానికి అయితే అవకాశం ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇదే సమయంలో రాత్రి సమయం కావడం వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. వర్షం కారణంగా పూర్తి స్థాయిలో ఏమైనా సరే ఎలక్ట్రికల్ ఇబ్బంది అనేది జరిగినట్లయితే, అంటే పవర్ కానీ ఏమైనా సరే కట్ అయినట్లయితే మాత్రం అక్కడ జనరేటర్లు ఆన్ చేసుకోవాలి. దానికి సంబంధించిన కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. బూత్లోకి వెళ్ళే ఏజెంట్లు ఎవరైతే ఉంటారో, ఓటర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఎవరికి ఓటేస్తున్నాం అనే దాని మీద కూడా, ఎందుకంటే వచ్చిన లైట్లు కావచ్చు, లేకపోతే బూత్ లో ఉన్న సిస్టమ్ కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఎలక్ట్రికల్ పవర్ ఉంటే కానీ మేమైతే ఓట్లు వేయడానికి అయితే సిద్ధంగా లేమంటే కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఇటు ఏ విధంగా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ప్రశాంతమైన వాతావరణంలోనే
మొత్తం ఎన్నికలు జరపాలని అధికారుల ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అయితే వర్షం అడ్డంకిగా నిలిచింది కనుక ఇప్పటి వరకు దానికి అధిగమించేందుకు ఎటువంటి ఆస్కారం కూడా లేదు. అయితే వర్షం కూడా ఇప్పుడే కాస్త తగ్గుముఖం పట్టింది. మిగతా పోలింగ్ కేంద్రాలకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఓటర్లందరూ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే రాత్రి 10 కాదు 11 గంటల సమయం అయితే మేము వెయిట్ చేస్తాం, ఇబ్బంది లేదు, కానీ మా ఓటు హక్కుని వినియోగించుకుంటామంటూ కూడా వీళ్ళందరూ చెప్తున్నారు. మొత్తానికి ఏదైనా సరే విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా చూసుకునేటప్పటికీ ఇప్పటికీ చాలా పోలింగ్ కేంద్రాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటి వరకు ఇంకా పోలింగ్ ప్రక్రియ అయితే పూర్తి కాలేదు కనుక దీంతోనే చాలా మంది ఉన్నారు. అయితే రాత్రి 9:30 కావస్తుంది కనుక ఈ నేపథ్యంలోనే వాళ్ళ అందరు కూడా చాలా మంది అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే ఇతర సమస్యలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అంటే షుగర్ పేషెంట్లు కావచ్చు, లేకపోతే బీపీ పేషెంట్లు కావచ్చు, ఇటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కనుక వాళ్ళకి మెడిసిన్ విషయంలో కానీ లేకపోతే ఆహార విషయంలో కానీ చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఒక సహాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ చేసినట్లయితే పూర్తి స్థాయిలో పోలింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. మొత్తానికి పోలింగ్ కంప్లీట్ అవ్వడానికి మాత్రం దాదాపుగా 11 నుంచి 11:30 వరకు సమయం కూడా పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే కూడా ఎన్నికల అధికారులు తాజాగా ఒక వెల్లడించిన విషయం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.